మంది మాటలు పట్టుకొని ఎట పోతేనట మళ్ళొచ్చేటోరకు ఇల్లు గాలిపోయిందట అని తెలంగాణలో ఓ శాస్త్రం. పెద్దలు ఏ శాస్త్రం చెప్పినా దాని వెనకాల పెద్ద కథే ఉంటది. ఎవలో ఏదో చెప్పిండ్రని ఆత్రమాత్రం చేస్తే ఆఖరికి ఆగమయ్యేది మనమే. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన వేసుకున్నాకనే ముంగటికి నడవాలి. ఏదో ఎందుకుల్లా రుణమాఫీ కానోళ్ళు ఏం చేస్తే అవుతుందో ఖుద్దు సర్కారే చెప్పింది. మరి అట్లా చేయాలనా వద్దా? కానీ చూడు రైతులను ఎట్లా తెర్లు చేయాలని చూస్తాండ్రో. ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణం మాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చట. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ మాట కూడా ఇన్నుండ్రి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి ఓన్రి, వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. చల్ మీదేం పోయింది, మస్తుగా చెప్తారు, లాస్ అయ్యేది మేము అని లోన్లు మాఫీ కానోళ్ళు కలెక్టర్ ఆఫీసుల కాడికి రైతు వేదికల కాడికి లైన్లు కడుతున్నారు కాగితాలు పట్టుకొని. ఎవరికెందుకు మాఫీ కాలేదో తెలుసుకొని అడిగిన వివరాలు రాసిస్తున్నారు ఆఫీసర్లకు. వాళ్ళు అన్ని చెకింగ్ చేసి ఎందుకు ఆగింది, మళ్ళీ ఎప్పుడు అయ్యేది రైతులకు చెప్తున్నారు అంతటా. సార్ ఉండి మీకు 2 లక్షలు మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి కొరవ ఎక్స్ట్రా మేము ఫామ్ పంపించగానే మీరు అది పే చేసుకోమని చెప్పారు. దానికి సంతోషపడి వెళ్ళిపోతున్నాం. సో చాలా వరకు ఒక 90% ప్రొసీడింగ్లో చూపిస్తుంది. సో ప్రభుత్వం ఇస్తానే ఆశ కొద్దిగా కనబడుతున్నాం. లేదు ఆధార్ కార్డు కరెక్ట్ లేదు, ఒకటి బ్యాంకులో ఒక రకం ఉంది, ఆధార్ కార్డు మీద ఒక పేరు ఉండి అట్లా కాలేదని ఒకరు. మా రుణమాఫీ రాలేదు, ఎందుకంటే పేరు మార్పిడి పాతది తప్పుపడ్డది కాబట్టి మా మార్పిడి చేసినాక ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. నాన్నకు సింగరేణిలో అప్పట్లో సింగరేణి చేసిండు కాబట్టి 950 రూపాయలు పెన్షన్ వస్తుంది. వీళ్ళకి పెన్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు రుణమాఫీ మానేసిండు. ఇట్లా అని చెప్పంటే ఇంకొక నెల తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి అన్నాడు. ఇది ఆధార్ కార్డు లింకు కానీ పట్టా పాస్బుక్లో ఉన్న పేరు సేమ్ లేవని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదండి, ముగ్గురికి రాలేదు. మేము 7 తారీఖు కట్టేసినాము. బ్యాంకు మేడం 2 రోజుల తర్వాత మాకు డబ్బులు అకౌంట్లో వేసింది. ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చి ఆధార్ కార్డు చూపిస్తే మీది డేటు లోపల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదని అంటారు సార్. రేషన్ కార్డు లేక రుణమాఫీ నలుగురు ఒక్కళ్ళకు కూడా రాలేదు. అధికారులకు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని వచ్చినాము. టెక్నికల్ ప్రాబ్లం అంటే ఇక అది పెన్షనర్కి రాదంటే సరే పర్వాలేదు, రాకుంటే 2 లక్షలు రాకుంటే కానీ రైతు బంధు మాత్రం ఇవ్వాలి సార్. తీసుకున్నది 2 లక్షల పైన ఉంది, వాటితో 2 లక్షలన్నర మాకైతే వస్తుందని మేడం మేడం చెప్తుంది. వ్యవసాయ ఆఫీసర్లు ఇల్లు తిరిగి కూడా ఎంక్వైరీ చేస్తున్నారంటే చూడండిగా. ఇట్లా ఆఫీసర్లను కలిస్తే రుణమాఫీ అయితానికి తొవ్వ సాఫ్ చేస్తారు. 4 రోజులు ఎన్కో ముందు అకౌంట్ లో పైకం పడుతుంది, బ్యాంకు బాకీ తీరుతుంది. రుణమాఫీకి పడ్డదా రెమిటెడ్ బాబు, నీ ఖాతాలో పైసలు పడ్డాయి చూసుకో. అందరు లోన్లు సుక్తా కావాలని సర్కారు వాళ్ళకి ఇంత మంచిగా సవలత్ చేస్తే ఎవరు పోవద్దు, అప్లికేషన్లు ఇవ్వద్దు, మీ అప్పులు అట్లనే ఉండాలి, దాని మీద మేము రాజకీయం చేస్తామన్నట్టే ఉన్నది పోమన రామన్న ముచ్చట. అట్లనే రుణమాఫీ గానో ఇంకెవరన్నా ఉంటే ఈ పనులు ఉండుండ్రి మరి.